నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. కర్ణాటకలో తగ్గిన పెసల రాబడులు. ఉత్తర కర్ణాటకలోని కల్బుర్గి, యాద్గిర్, బీదర్, బాల్కీ ప్రాంతాల మార్కెట్లలో పెసల రాబడులు డీలా పడ్డాయి. మహారాష్ట్రలో ఎన్నికల వలన రాబడులు నామమాత్రంగానే ఉండగా, రాజస్థాన్లో సమృద్ధిగా సరుకు సరఫరా అవుతున్నందున ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. దేశంలో రబీ, యాసంగి సేద్యం కోసం జలాశయాలలో సమృద్ధిగా అందుబాటులో ఉన్న నీటి నిల్వలు మరియు సానుకూల వాతావరణం నెలకొన్నందున మధ్యప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో సేద్యం భారీగా విస్తరించే అవకాశం ఉంది. తెలంగాణలో రబీ సీజన్ నవంబర్ 20 నాటికి పెసల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 67 ఎకరాల నుండి పెరిగి 861 ఎకరాలలో విస్తరించినట్లు రాష్ట్ర వ్యవసాయ వెల్లడించింది. రాజస్థాన్లోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతిరోజు 30 నుండి 35 వేల బస్తాల పెసలు రాబడి అవుతున్నాయి. తద్వారా కిషన్గఢ్, మెడతా ప్రాంతాలలో 1500 నుండి 2000 బస్తాల సరుకు రాబడిపై 5500 నుండి 7000, జోధ్పూర్లో 6000 నుండి 7300, మోగర్ పెసలు 9500 నుండి 9600, 150 నుండి 200 బస్తాల మిటుకులు రాబడి కాగా, నాసిరకం సరుకు 3800 నుండి 4800. జైపూర్లో పెసలు 6900 నుండి 7400, పప్పు 8600 నుండి 9400 మరియు ఢిల్లీలో రాజస్థాన్ పెసలు 4850 నుండి 4900, పప్పు బెంగళూరు డెలివరీ 10200 నుండి 10400. రాజస్థాన్ సరుకు 9600 నుండి 9800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని లాతూర్, సోలాపూర్, బీడ్, ఉస్మానాబాద్ ప్రాంతాల స్థానిక మార్కెట్లో పెసలు 7200 నుండి 8400. అకోలాలో మిల్లు రకం సరుకు 6450 నుండి 7700, పాలిష్ సరుకు 8250 నుండి 9000, రాజ్కోట్లో 1000 బస్తాలు 6000 నుండి 7500 మరియు తెలంగాణలోని తాండూరులో 6255 నుండి 7155 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.